రాష్ట్రానికి సీఎం చంద్రబాబు 25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చినట్లు అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లోనూ సర్వతోముఖ అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్తుందని ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు. విశాఖకు విపరీతమైన పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. అన్ని రంగాల్లో కూడా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ అన్ని రంగాల్లో కూడా ముందంజ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మన దేశ అభివృద్ధి వ్యవసాయ రంగంలో 3.1% ఉంటే మన రాష్ట్రంలో 10.14% అభివృద్ధి నమోదు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. పరిశ్రమకు వస్తే దేశవ్యాప్తంగా 7% అభివృద్ధి ఉంటే మన రాష్ట్రంలో 9.15% అభివృద్ధి సాధించుకున్నాం అధ్యక్ష. సర్వీస్ సెక్టార్లు అయితే 9.3% దేశవ్యాప్తంగా ఉంటే మన రాష్ట్రం 10.67% అభివృద్ధి సాధించుకున్నాం. అంటే ముఖ్యమైనటువంటి రంగాలన్నింటిలో అతి తక్కువ టైంలో అభివృద్ధి సాధిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ప్రజలకు మేలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిపిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సుమారు 25 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికే చెందుతుంది అధ్యక్ష. అదేవిధంగా కాగ్ రిపోర్టు ప్రకారంగా చూస్తే మనం గత 9 మాసాల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచరు చేసేది సుమారు 19,000 కోట్ల రూపాయలు. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడూ ఎంత ఎక్కువగా క్యాపిటల్ ఎక్స్పెండిచరు చేసినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఇటువంటి ఆర్థిక సంక్షోభంలో కూడా ఇటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం అన్నది ముదాహం. అదేవిధంగా మనకి ఎల్సిటీ రంగం చూస్తే ఉదాహరణకి గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో సుమారు 30,000 కోట్ల రూపాయలు అదనంగా ట్రూ అప్ ఛార్జెస్ అనేసి విధించింది. మొట్టమొదటిసారి మన రాష్ట్ర చరిత్రలో ట్రూ డౌన్ ఛార్జెస్ అని చెప్పి 13 పైసలు తగ్గించే కార్యక్రమం చేయడమే కాకుండా వచ్చే 4-5 సంవత్సరాల్లో ₹29 తగ్గించాలనేటువంటి ఆలోచనతోనే మన ముఖ్యమంత్రి గారి కార్యక్రమం రూపొందించడం ఉదాహరణ అధ్యక్ష. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా దేశంలోనే ఒక మంచి పరిపాలన అనుభవన్నటువంటి వ్యక్తిగా బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అని మీకు ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా 2025 సంవత్సరానికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ఇయర్ అని మన ముఖ్యమంత్రి గారికి గౌరవం దక్కడం అన్నది ఈ ఆంధ్ర రాష్ట్రానికి దక్కినటువంటి గౌరవంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అతి తక్కువ టైంలోనే తన ఉన్నటువంటి అనుభవంతో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి, ఏ విధంగా రిఫార్మ్స్ తీసుకురావాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో రిఫార్మ్స్ తీసుకొని వచ్చి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రక్రియలో వారు సఫలీకృతం అయ్యారు అధ్యక్ష. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాలు అటు విశాఖపట్నం సంబంధించి ఈస్ట్ గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు, అదేవిధంగా వెస్ట్ గోదావరి నుంచి ఇటు అమరావతి, గుంటూరు, ప్రకాశం వరకు, తిరుపతి చుట్టూ ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలు 3 ప్రాంతాలు 3 గ్రోత్ ఇంజన్స్ గా అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచనతోనే ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ప్రాంతానికి విపరీతమైనటువంటి పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ అనంత కాలంలోనే సుమారు 5-6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖ రీజియన్ కి రావటం, విశాఖపట్నానికి ఈ రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజిన్ గా మన కంబైన్డ్ రాష్ట్రంలో హైదరాబాద్ ఎట్టా అయితే గ్రోత్ ఇంజిన్ గా ఉండి 60% ఆదాయం హైదరాబాద్ నుంచి వచ్చే కార్యక్రమం ఎట్టా అయితే జరిగిందో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా విశాఖపట్నానికి ఒక గ్రోత్ ఇంజిన్ గా ఇప్పుడు మనకు వస్తున్నటువంటి జిఎస్డిపి గత ఏడాది కంటే 2 లక్షలు పెరిగి 17,60,000 కోట్ల రూపాయలు చేరింది అధ్యక్ష. అందులో అత్యధిక శాతం కంట్రిబ్యూషన్ నెంబర్ 1 గా విశాఖ రీజియన్ ఉండటం, అదేవిధంగా వ్యక్తిగతంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసినా మీకు రాష్ట్ర వ్యాప్తంగా 2,94,000 రూపాయలు ఉంటే ఒక విశాఖపట్నం రీజియన్ నుంచే 6,58,000 రూపాయలు వస్తుంది అధ్యక్ష. దీంతో పాటు మీకు ఆ రీజన్ లో అత్యధిక రాష్ట్రంలో రావటమే కాకుండా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అక్కడ అత్యల్పంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పార్వతీపురానికి సంబంధించినటువంటి ప్రాంతం అత్యల్ప ఆదాయ మార్గంగా ఉన్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యత్యాసాలు సరిచేయాలనేటువంటి ఉద్దేశంతోనే పారిశ్రామికీకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పరిశ్రమలు అక్కడ తీసుకురావాలనేటువంటి ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అధ్యక్ష. ఈ మధ్యకాలంలో తమకు కూడా తెలుసు అధ్యక్ష, విశాఖపట్నానికి మీకు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి గూగుల్ డేటా సెంటర్ కూడా అక్కడ విశాఖపట్నానికి వచ్చి సుమారు వచ్చే 5 ఏళ్లలో 1,30,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని, దాని ద్వారా
వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ఒక టీసీఎస్ లాంటి పెద్ద ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగినటువంటి సంస్థ ఈసరికి అక్కడ మా పనులు ప్రారంభించారు అధ్యక్ష. అదేవిధంగా కాగ్నిజెంట్ మొన్ననే మన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కలిపి సుమారు ఒకే రోజు 15 ఐటీ కంపెనీలు విశాఖ ఐటీ సెజ్లో ప్రారంభించేటువంటి కార్యక్రమంతో ఒక కాగ్నిజెంటే ఈ ఏడాదిలోనే 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వారు మాట ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా టీసీఎస్ ద్వారా 3,000 ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అధ్యక్ష. వీటితో పాటు మన కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల గతంలో అయితే విశాఖ పరిశ్రమ ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారం ఉందో విశాఖ ఉక్కు ఆంధ్రలో ఒక్కని పోరాటం చేసి 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరిగేటువంటి దిశలో వెళ్తున్నప్పుడు గత ప్రభుత్వం దాన్ని అడ్డుకోలేకపోయింది అధ్యక్ష. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అది అడ్డుకోవడమే కాకుండా ప్రైవేటీకరణను ఆపించి మళ్లీ అది లాభాల బాటలోకి వెళ్లే విధంగా సుమారు 11,400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం, రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారు వారి రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఛార్జెస్ కూడా 3,000 కోట్ల రూపాయలు రాయితీని రద్దు చేసేటువంటి కార్యక్రమం చేసి ఈ రోజు 54 కోట్ల రూపాయలు లాభాలు జనవరిలో వచ్చే విధంగా రూపొందించబడ్డదంటే ఆ ఘనత ఎన్డీఏ కూటమికి, మన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. అటువంటి కర్మాగారాన్ని మనం కాపాడుకోవడమే కాకుండా దేశంలోనే అత్యంత పెద్ద ఆర్సార్ మిట్టల్ అండ్ నెప్పన్ స్టీల్ ప్లాంట్ ఒకటి నక్కపల్లి మా అనితమ్మ గారి నియోజకవర్గంలో ఒక మంచి స్టీల్ ప్లాంట్ వస్తుంది అధ్యక్ష. 1,60,000 కోట్ల రూపాయలు